ఆ తర్వాత దేవుడు అపోస్తులతో కట్టించుకున్నాడు, పౌలుతో కూడా కట్టించుకున్నాడు. మరి పౌలు ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. మరి బెన్యామీను గోత్రికుడు ఎలా కడతాడు అంటే, ఇప్పుడు బెన్యామీను గోత్రాన్ని ఏం చేశాడు పౌలు భక్తుడు? చెప్పండి. నేను 8వ దినమున సున్నతి పొందాను, నేను హెబ్రీ సంతానం, నేను బెన్యామీను గోత్రం, నేను పరిసయుడిని, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడిని, నేను ధర్మశాస్త్రం విషయంలో అనింజుడైన వాడిని, అయినను నాకు ఏవేవి లాభకరమై ఉన్నవో అవన్నీ నేను క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకొని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. కాబట్టి బెన్యామీను గోత్రాన్ని కూడా నష్టపరిచేసుకున్నాడు, తన గోత్రాన్ని నష్టపరుచుకున్నాడు, తన గోత్రాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అందుకే ఇప్పుడు యేసయ్యతో సంబంధం కలిగి, యేసయ్య పిలుపులో లేక యేసయ్య ద్వారా పిలవబడి ఎన్నిక చేయబడ్డాడు కనుక ఇప్పుడు పౌలు ఏ గోత్రం అయిపోయాడు? హల్లెలూయా. మరి అపోస్తులే యోధా గోత్రం అయిపోయి పౌలు యోధా గోత్రం అయితే మంది ఏ గోత్రం కాదంట, మంది వేరే అంట. అమ్మాయి ఏంటి పాస్టర్ గారు అట్లా అంటాడే? మన గోత్రం వేరు కదా, మన గోత్రం ఏంటి, మన పిలుపు ఏమిటి, సారీ మన కులం ఏమిటి, మనం ఏమిట్లో, ఏ ఇట్లో నాకు తెలియదు కానీ మిరపట్లు అయితే ఉన్నాయి, మిరపట్లు పెసరట్లు. మీరు ఏమట్లు అట్లు, మీరేమిట్లు. హల్లెలూయా. ఈ కులం అనేది చచ్చిపోతేనే పరలోకానికి కులం లేదు, పరలోక రాజ్యానికి కులం లేదండోయ్. వినండి జాగ్రత్తగా. పరలోకంలో ఉన్నటువంటి శరాపుల కులం ఏమిటి? యేసు ప్రభు ఎదుట కూర్చున్న 24 పెద్దల యొక్క కులం ఏమిటి? ఆయన సింహాసనాన్ని మోయిచున్న 4 జీవుల కులం ఏమిటి? వేవేల కోట్లాది దేవదూతల యొక్క కులం ఏమిటి? రేపు మరి అసలు కులమే లేని దేవుని రాజ్యానికి వెళ్తూ ఉండగా మరి మనకి ఏదైనా గోత్రం కులం అనే ఫీలింగ్స్ లోపల ఉండి ఆ రక్తంతో కడగబడలేదనుకో, మా నోళ్ళు కనపడగను, అమ్మో మీరు అదేనా, మేము అదే అనగానే అమ్మో ఎక్కడలేని ప్రేమ ఆప్యాయత, అది ఇక అలాంటివి ఏమైనా ఉన్నాయనుకో మరి అక్కడ తలుపులు తెరవబడవు. అసహ్యమైనది, అబద్ధమైనది, నిషిద్ధమైనది ఎవరైతే చేస్తారో వారు ఆ గుమ్మముల గుండా పట్టణంలో ఏం చేయలేరు, వాళ్ళు ప్రవేశించలేరు. హల్లెలూయా. మనదంతా ఒకే రక్తం, ఒకే కులం, అది మనందరం యోధా గోత్రి కులం, యోధా గోత్రి కులం, కులం యోధా గోత్రపు కులం మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ కులం, సేవ కులం అంతే మంది, సేవ కులం, సేవ కులం. హల్లెలూయా. మా ఇష్టం ఎట్లాగైనా డివైడ్ చేసేస్తాం, కలిపేసుకుంటాం. దేవునికి స్తోత్రం. సేవ కులం, మా కులం సేవ, సేవే కులం, సేవ కులం. హల్లెలూయా. సందర్భం వచ్చినప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పాలి? దేవునికి స్తోత్రం. బెన్యామీను గోత్రికుడే నష్టపరుచుకున్నప్పుడు మనం ఎందుకు నష్టపరుచుకోవట్లా? అందుకన్నా నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను యేసయ్య దగ్గరికి అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రభునామములో నేను ప్రకటించే మాట, మనమందరము యోధా గోత్రికులం అయిపోవాలి. దేవునికి స్తోత్రం.